నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేటలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సర్పంచ్ లహరిక తన నివాసంలో గుర్తు తెలియని పురుగుల మందు సేవించడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో వెంటనే మరో వాహనంలో ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ లహరిక ప్రాణాలు విడిచారు. సర్పంచ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సర్పంచ్ లహరిక తన నివాసంలో గుర్తు తెలియని పురుగుల మందు సేవించడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రాక్టర్ నాగళ్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో వెంటనే మరో వాహనంలో ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ లహరిక ప్రాణాలు విడిచారు. సర్పంచ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. కడెం మండలం మాసాయిపేటలో ఘోరం జరిగింది. మొన్ననే గెలిచిన సర్పంచ్ లహరిక పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య పాల్పడ్డది. ఆమె కొన్న ప్రాణం ఉన్నప్పుడు ఆమెను అతను తరలించడానికి మెరుగైన వైద్యం కోసం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నం చేస్తూ కారులో తీసుకోగా దురదృష్టం ఏంటంటే అది అంటేనే ఆ వేగంలో ఇంకొక నిల్చున్న ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో అక్కడ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత దాన్ని ఇంకొక వాహనం ఎవరికేం కాకపోవడం ఇంకొక వాహనం తీసుకొని హాస్పిటల్ బయలుదేరే సమయంలో చికిత్స పొందుతూ ఆమెకు అప్పటికే ఆలస్యమైంది. పురుగుల మందు విషయం అయిపోయి ఆలస్యమైపోయి అక్కడ ఆమె చనిపోవడం జరిగింది. ఇది దురదృష్టకరం. అయితే వివరాలు ఇంకా మనకు తెలియాల్సింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత కారణాల ఆరోగ్యపరం కారణాలు తెలియని తెలియని పరిస్థితి చేస్తున్నారు. ఇప్పటికైతే మనకు ఆ ఆత్మహత్య గల కారణాలు అయితే మనకు తెలియదు. కానీ ఆమెకు అక్కడ యాక్సిడెంట్ కాకుంటే బతికే ఛాన్స్ కనిపించే ఉంది. కానీ అది ఆలస్యం అవడంతో ఆమె మరణించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.